హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ, ఈరోజు సండే కదా, స్పెషల్ అండి బోటి కర్రీ. బోటి అంటే కొంతమంది ఇష్టపడరు కదా, సో వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో అండి. ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేసుకొని ఈ బోటి కర్రీని తింటారు. స్మెల్ రాకుండా ఉంటుంది. సో ఇంట్లో క్లీన్ చేసి వచ్చే వాళ్ళు ఉంటే డైరెక్ట్ తీసుకొచ్చుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. కట్ చేసుకొని క్లీన్ చేసుకున్నాక మనం దాంట్లో ఆనియన్స్ అండి, ఒక 5-6 ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్తో సహా దాన్ని క్లీన్ చేసామనుకో, బోటిని కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేస్తే మంచిగా వైట్ కలర్లో అవుతుంది. ఆ స్మెల్ అనేది దాంట్లోనే పోతుందండి. ఈ ప్రాసెస్ అనేది మొత్తం మన పాతకాలంలో మన తాతమ్మలు నానమ్మలు ఎలా చేసేవాళ్ళో నేను అలా చేసి చూపిస్తున్నాను. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. సో ఫస్ట్ ఆనియన్స్తో మనం క్లీన్ చేస్తాం కదా, అదేవిధంగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో వేసి ఒక 3 టమాటాలు కట్ చేసి తీసుకొని, ఒక 5-6 పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక 4 స్పూన్స్ కారము, 1 టీ స్పూన్ పసుపు తీసుకోవాలండి. అన్నీ కలిపే ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను చూడండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ దీంట్లోనే వేయాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి నేనైతే ఒక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. తగినంత సాల్ట్ తీసుకున్నానండి, నాకు ఒక 2 స్పూన్స్ సాల్ట్ పడింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. సో అదంతా వేసుకొని మంచిగా కలపాలండి. ఈ స్పైసెస్ అన్నీ దానికి మంచిగా పడతాయి, దాంట్లో వాటర్ పోయని అవసరం లేదు. మంచిగా దాన్ని కలుపుకొని మూత పెట్టి మంచి లాత బోటి అయ్యేది ఉంటేనేమో 8 విజిల్స్ వస్తాయండి. నాకు 8 విజిల్స్ వచ్చినాయి. కొంచెం ముదురు అయ్యేది ఉంటే ఒక 12 వరకు తీసుకోండి. చూసారా, నేను వాటర్ కూడా పోయలేదు దీంట్లో. 8 విజిల్స్ తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు సాల్ట్ కలిసిందా లేదో ఒకసారి చూసుకొని సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి బాయిల్ చేసుకోవాలి. ఇలా పైకి ఆయిల్ తేలాలండి. పీస్ ఉడికిందా లేదో ఒకసారి చూసుకొని ఆయిల్ పైకి తేలాక చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. నిజంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చకపోతే అన్లైక్ చేయండి. అబ్బా, ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా నేను బోటి కర్రీ వండితే మా వారికి అయితే చాలా ఇష్టము. ఇలా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నిజంగా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. స్మెల్ అనేది అస్సలే ఉండదు. ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్ వేసి మంచిగా ఒక 3-4 టైమ్స్ క్లీన్ చేసుకున్నాం కదా, అందులోనే స్మెల్ అంతా పోతుంది. సో ఈరోజు సండే కదా, చూడండి వెదర్ ఎంత బాగుందో. ఈరోజు ఎండ వచ్చింది, గ్రీన్ కలర్లో పొలాలన్నీ చుట్టుపక్కల మంచిగా కనిపిస్తున్నాయి కదా. నిజంగా వంట చేస్తుంటే మనం భయపడ్డాం అనుకోండి, ఏదో ఒకటి మిస్టేక్ అయిపోతుంది. సో భయపడకుండా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో ఒక్కసారి ట్రై చేయండి. ఈ బోటి కర్రీ బగారన్నంలో వేసుకొని తింటే మా వారు అన్నారు ఆహా అన్నారు. మరి మీరేమంటారు? చేసుకొని ఒకసారి తిన్నాక కామెంట్ చేయండి. సో నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.